ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జూన్ 2న జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్కు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు. శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీన ఉదయం 8 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 కల్లా కౌంటింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేస్తారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద కేటాయింపు చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. ఉదయం 7:30 స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులు తీసుకువస్తారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద ఏ టైంకి చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారు కాబట్టి కౌంటింగ్ లో భాగంగా మొదట ప్రారంభం లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కోసం 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను వచ్చిన బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. అనంతరం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావాల్సిన కోటాను నిర్ధారిస్తారు. ప్రారంభ లెక్కింపు అనంతరం మొదట ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికి కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించే వరకు చేపడతారు. ఏ అభ్యర్థికి కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఏఆర్ఓఎస్ మోహన్ రావు ఉన్నారు. ఎవరికి పడిందని చూపిస్తాను. ఆ లెవెల్ వరకు రావడం బట్ 2 లెవెల్ వస్తే దీంట్లో పెట్టుకుంటాం. డౌట్ఫుల్ మార్కెట్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ చేస్తాం. ఒకవేళ దాంట్లోనే కోటా వచ్చేస్తుంది అది ఎండ్ ఆఫ్ లేదు అని అంటే ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా ఈ టేబుల్లో దీన్ని ఎలిమినేట్ చేసి ఈ రెండు రిజెక్ట్ చేసి సెకండ్ బ్లూనో రెడ్డో ఏదో పెట్టండి. టేబులేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఐడి కార్డ్ ప్రాపర్ మహబూబ్ నగర్ శాసన మండలి లోకల్ అథారిటీస్ ఎన్నికలు 28 మార్చి నాడు జరగడం జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ వారు 2 జూన్ నాడు కౌంటింగ్ ప్రక్రియ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ని కూడా చూడడం జరిగింది. కౌంటింగ్లో 5 టేబుల్ పెడతాం. 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 టేబుల్ పెడతాం. ఫస్ట్ రౌండ్లో 5 పోలింగ్ స్టేషన్స్లో వచ్చిన బ్యాలెట్ పేపర్ల లెక్క చూసుకోవడం, బ్యాలెట్లు అక్కడ ఎన్నైతే పోల్ అయినాయో ఈ ఫామ్ 16 ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫిల్ చేశారో వాటికి ప్లస్ బాక్స్లో ఉన్న వాటికి లెక్క చూసుకోవడం అన్నది ఫస్ట్ ఉంటుంది. సో అట్లా 5 టేబుల్ మీద 5 పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్స్ని లెక్క సరి చూసుకోవడం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మిగతా 5 పోలింగ్ స్టేషన్స్ని 5 టేబుల్స్ మీద పెట్టి ఆ లెక్కలు కూడా చూసుకున్న తర్వాత మొత్తం 10 పోలింగ్ స్టేషన్లో మనకు పోల్ అయిన ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఫస్ట్ చూసుకుంటాం. 25 బండిల్స్ లాగా వాటిని పెడతాము. ఆ తర్వాత 10 పోలింగ్ స్టేషన్లో వచ్చిన బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా ఆ బండిల్స్ వారీగా మొత్తం ఒక డ్రమ్లో పెట్టి వాటిని డ్రమ్లో మిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ టేబుల్స్ పైకి మళ్ళీ పంపిస్తాము. ఇది రెండో విడతలో టేబుల్స్ పైకి పంపించి ఒక్కొక్క టేబుల్లో 300 ఓట్స్ని పంపిస్తాం. ఆ టేబుల్ మీద ఉన్న కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్, అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్సు వాటిని వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద వెరిఫై చేస్తారు. అంటే వేసిన ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అన్నది సెకండ్ రౌండ్లో చేస్తారు. ఈ వ్యాలిడ్ ఓట్స్ని
ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ని సపరేట్ చేసిన తర్వాత కోటా అన్నది మనము ఫైనలైజ్ చేసి కోటా అన్నది డిక్లేర్ చేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ బై 2+1 అంటే సగం కంటే ఒకటి ఎక్కువ అని కోటా కింద ఐడెంటిఫై చేసి కోటా డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన ఓట్లని ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ అని అంటున్నామో ఆ వ్యాలిడ్ ఓట్స్ని ముగ్గురు అభ్యర్థులకు ఎక్కడైతే ఆ ఓటరు ప్రిఫరెన్స్ మార్క్ చేశారో దాని ఆధారంగా ముగ్గురు క్యాండిడేట్స్ని కూడా మనం ఆ ఓట్స్ని వాళ్ళకు వచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి పంచడం జరుగుతుంది. ఈ 5 టేబుల్లో వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ క్యాండిడేట్ వారీగా లెక్కించడం జరుగుతుంది. లెక్కించిన దాంట్లో ఎవరన్నా క్యాండిడేట్కి కోటా కంటే ఎక్కువ వస్తే కనుక ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము. ఒకవేళ ఎవరికైనా ఈ ముగ్గురులో కూడా ఎవరికి ఆ కోటా దాటి ఓట్స్ రాకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని ఉంటుంది. సింగిల్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా. కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చుంటాయో ఆ వ్యక్తి యొక్క ఓట్లను రెండో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మిగతా ఇద్దరు ఎవరైతే కంటిన్యూయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఆ రౌండ్లో ఒకవేళ టోటల్ చేసిన తర్వాత కోటా వస్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఒకరికి కోటా రాకపోతే ఆ ఇద్దరిట్లో ఎవరికి తక్కువ ఉందో ఆ ఓట్లను ఇంకొక క్యాండిడేట్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ద్వారా పంచడం జరుగుతుంది. ఇది కోటా వచ్చేంతవరకు ఈ ప్రక్రియ సాగుతుంది. సో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా ఇంతకుముందే 2 సార్లు ట్రైనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ పోస్ట్పోన్ అయినందున మళ్ళీ 2 సార్లు కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్కి, ఏఆర్ఓస్కి ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ విధి ఏముంది, రోల్ ఏముంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా 5 టేబుల్ ఉంటాయి ఇనీషియల్గా. కాబట్టి ప్రతి క్యాండిడేట్కి 5 టేబుల్ దగ్గర 5 కౌంటింగ్ ఏజెంట్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 6వ టేబుల్ దగ్గర ఒక్కొక్క ఏజెంట్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ రౌండ్ కోటా టాలీ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఓట్స్ వేసిన తర్వాత 5గురు ఎవరైతే కౌంటింగ్ టేబుల్స్ దగ్గర ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళని పంపించేస్తాం. ఎందుకంటే తర్వాత ప్రక్రియ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. అక్కడ ఉన్న కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ ఏజెంట్ కావచ్చు, లేదా 6వ టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ అసిస్టెంట్, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫున ఉంటారు. ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. సో వీటికి అన్నిటికీ కూడా అరేంజ్మెంట్స్ చేసాం. పోలీస్ సెక్యూరిటీ అవంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో రేపు మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.